ఎంట్రీ ఇస్తూ ఒక్కడున్నాడు సినిమాలోని చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ చేసిన గమ్యం మూవీలో నక్సలైట్ పాత్రలో చేసి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. 2008లో కొత్త బంగారు లోకంలో లెక్చరర్ పాత్ర చేయటం ఆయనకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 2008లో ఆవకాయ బిర్యానీ, దొంగల బండి, ఫిట్టింగ్ మాస్టర్ ఇలాంటి చిత్రాలు చేసినా అనుకున్నంత గుర్తింపు రాలేదు. 2009లో మగధీర చిత్రంతో ఘోరా పాత్రలో మళ్లీ ఆకట్టుకున్నారు. కానీ చాలా మందికి ఆ పాత్ర చేసింది రావు రమేష్ అని ఇప్పటికీ తెలీదు. మీకు తెలుసా? తెలిస్తే ఎస్ అని కామెంట్ పెట్టండి. 2008 సంవత్సరంలో విలేజ్లో వినాయకుడు, ఇంకోసారి లీడర్ పాత్రలు కూడా చేశారు ఆయన. 2010లో మర్యాద రామన్నలో కూడా మంచి రోల్ చేశారు. అయితే 2010లో వచ్చిన కలేజా చిత్రంలో తాంత్రికుడు పాత్రలో ఆ పాత్రకి ప్రాణం పోశారు రావు రమేష్. ఆ పాత్రకు మంచి స్పందన వచ్చింది.